హాయ్ హలో నమస్తే. నేను మీ డాక్టర్ కాళిదాస్ మైత్రి. ఈరోజు మనం ఈ వీడియోలో అయితే డిహైడ్రేషన్ గురించి అయితే తెలుసుకుందాం. డిహైడ్రేషన్ గురించి మనం ఎందుకు తెలుసుకోబోతున్నామంటే మనకి ఇప్పుడు వచ్చే కాలం అయితే ఎండాకాలం ఉంది. ఎందుకంటే ఎండాకాలం ముందుగానే వచ్చేసింది. విపరీతమైన ఎండలు, ఎక్కడ చూసినా ఎండలు. సో దాని వలన చాలా సమస్యలకైతే లోనవుతాము. అందులో ప్రధానమైన సమస్య డిహైడ్రేషన్. సో ఈరోజు ఈ వీడియోలో డిహైడ్రేషన్ అనే టాపిక్ పైన మనమైతే మాట్లాడుకుందాము. సో లెట్స్ వెల్కమ్ అవర్ ఛానల్ ట్విన్ చాట్ వ్లాగ్స్. సో ముందుగా డిహైడ్రేషన్ అంటే ఏంటి? డిహైడ్రేషన్ అంటే సాధారణంగా మన శరీరం అయితే కొంత నీటిని ప్రతిరోజు కోల్పోతుంది. అది మూత్రం ద్వారా కానివ్వండి, కన్నీటి ద్వారా కానివ్వండి, చెమట ద్వారా కానివ్వండి, ఇంకా వేరే మార్గంలో ఏ మార్గంలోనైనా కొంత నీటిని అయితే కోల్పోతుంది. శరీరము సాధారణంగా కోల్పోయే నీటి కంటే ఎక్కువ నీరు కోల్పోతే దాన్నే డిహైడ్రేషన్ అని అంటారు. ఈ డిహైడ్రేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది? సాధారణంగా డిహైడ్రేషన్ మనం ఎండలో ఎక్కువ తిరిగినప్పుడు, ఎండలో ఎక్కువ పని చేసినప్పుడు, లేదా తక్కువ నీరు మనం తీసుకోవాల్సిన నీటి కన్నా తక్కువ నీరు తీసుకున్నప్పుడు మాత్రము డిహైడ్రేషన్ అయితే ఖచ్చితంగా అవుతుంది. ఎక్సెసివ్ యాక్టివిటీస్, అసలు తక్కువ పని చేయాల్సింది ఎండాకాలంలో మనం విపరీతంగా పనులు చేసేసి అది చేసేసి ఇది చేసేసి అధికంగా చెమటను కోల్పోవడం లాంటి సందర్భాలలో అయితే మనము డిహైడ్రేషన్కి అయితే లోనవుతాము. కొన్నిసార్లు ఈ డిహైడ్రేషన్ అనేది ఎండ వలన, అంటే హీట్ వలనే కాకుండా మందుల సైడ్ ఎఫెక్ట్ వలన కావచ్చు, లేకపోతే విరోచనాల వలన కావచ్చు, వామిటింగ్స్ వలన కావచ్చు, డిహైడ్రేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇటువంటి సందర్భాలలో మనము బాడీలో ఉండే లవణాలను, అంటే సోడియము, పొటాషియము, ఇలాంటి లవణాలను అయితే కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు వీటితో పాటు, డిహైడ్రేషన్తో పాటు వామిటింగ్స్ కానీ, విరోచనాలు కానీ, లేకపోతే జ్వరం కానీ ఉంటే ఖచ్చితంగా మీ దగ్గరలో ఉండే డాక్టర్ని అయితే సంప్రదించండి. అయితే ఈ డిహైడ్రేషన్ ఎవరికి ఎక్కువ రిస్కీగా ఉంటుంది? 1 చిన్నపిల్లలు, 2 వయసు పైబడిన వాళ్ళు, 3 ఎండలో ఎక్కువ శ్రమ చేసేవాళ్ళు, 4 ఈ 4వ కేటగిరీలో అయితే కొద్దిగా తక్కువ, కాకపోతే ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా కొద్దిగా డిహైడ్రేషన్ అయితే రిస్క్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ డిహైడ్రేషన్ వలన ఎటువంటి లక్షణాలు అయితే మనలో కనిపిస్తాయి? మనలో కనిపించే లక్షణాలు అయితే మొదటగా దాహం అనేది ఎక్కువగా అవుతుంది. 2 యూరిన్ తక్కువగా పోతాము. దాహం ఎక్కువ అవుతుంది, యూరిన్ తక్కువ పోతుంది. ఆ యూరిన్ కూడా మనము డార్క్ ఎల్లో కలర్లో, అది కూడా చాలా స్మెల్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాటర్ కంటెంట్ యూరిన్లో తక్కువ ఉంటుంది కాబట్టి యూరిన్ స్మెల్ కూడా ఎక్కువ వస్తుంది. అదేవిధంగా చర్మం అనేది పొడారిపోతుంది అన్నమాట. నాలుక కూడా తడారిపోతుంది. ఇలాంటి మనము ఏడ్చేటప్పుడు కన్నీళ్ళు కూడా రావు. అంటే మనలో ఉండే వాటర్ మొత్తము శరీరం నుంచి కోల్పోయింది కాబట్టి కన్నీళ్ళు కూడా మనం ఏడ్చినప్పుడు రావు. సో ఇదే విధంగా కాకుండా డిజీనెస్, అంటే వామిటింగ్స్ వచ్చినట్టు కానీ, కళ్ళు తిరగడం కానీ, జ్వరం రావడము, తలనొప్పి, ఇలాంటి సిమ్టమ్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇవి కొన్ని మేజర్ డిహైడ్రేషన్ లక్షణాలు. వీటితో పాటు ఇంకా చాలా ఉన్నాయి. ఇదే కానీ సివియర్ అయితే మనకు హాస్పిటలైజేషన్ కూడా అవ్వాల్సి ఉంటుంది. ఈ డిహైడ్రేషన్ అనేది మనం చాలా నెగ్లిజెన్సీ చూపిస్తాం, కానీ ఇది చాలా 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 డేంజరస్ పరిస్థితి. ఇదే కానీ మనం త్వరగా నీటిని అయితే తీసుకోలేకపోతే, లేకపోతే మనం రీహైడ్రేట్ కాకపోతే హాస్పిటల్కి మనము వెళ్ళాల్సి ఉంటుంది. దానికి తగ్గ ట్రీట్మెంట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మనము డిహైడ్రేట్ అయ్యాము అని ఏ విధంగా తెలుసుకోవాలి? సో ఈజీ. మనము డిహైడ్రేషన్ అయ్యామని తెలుసుకోవడానికి మనకు దాహం ఎక్కువేస్తుంది, పెదవులు పొడారిపోతుంటాయి, నాలుక తడారిపోతుంది, చర్మాన్ని ఇలా పించ్ చేసుకుంటే పొడి పొడిగా కనిపిస్తుంది. మనం ఇక్కడన్నా చూసుకోవచ్చు, ఛాతీ భాగంలోనన్నా చూసుకోవచ్చు. పించ్ చేసుకొని చూసుకోవాలన్నమాట. సో ముందుగా మనం డిహైడ్రేట్ కాకుండా ఉండడానికి ప్రివెన్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఇది చాలామంది చాలా సందర్భాలలో వాడే విషయమే, కాకపోతే అద్భుతమైన ఫార్ములా ప్రివెన్షన్. ఆ ప్రాబ్లం మనకు ముందు రాకుండా చేసుకుంటే ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. కాబట్టి ప్రివెన్షన్ అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్.
ఎండాకాలంలో మనం తీసుకోవాల్సిన ప్రివెన్షన్ ఏంటి? అసలు ఎండలో మనము బయటకు వెళ్ళకూడదు. ఫస్ట్ థింగ్, మనం ఎండలో బయటకైతే వెళ్ళకూడదు. అత్యవసరంగా మీకు బయటకు వెళ్ళాల్సి వస్తే గొడుగునో సన్షేడ్స్నో వాటినైతే ధరించండి. ఖచ్చితంగా గొడుగును తీసుకోండి. చల్లపూట బయటకు వెళ్తే మాత్రం బెటర్. మీరు వెళ్ళేటప్పుడు కొద్దిగా వాటర్ బాటిల్ క్యారీ చేయండి, వాటర్ని క్యారీ చేయండి, దారి మధ్యలో తాగుతూ ఉండండి, మీ బాడీని రీహైడ్రేట్ చేస్తూ వెళ్ళండి. సో ఈ విధంగా అయితే మనము ప్రివెన్షన్ తీసుకుంటూ మనము డిహైడ్రేట్కి లోన్ కాకుండా అయితే చూసుకోగలుగుతాము. సో ఒకవేళ మనం చూసుకున్న లక్షణాల ద్వారా కానీ మనము డిహైడ్రేషన్ అయినామని తెలుసుకున్న వెంటనే మనం చేయాల్సిన పని ఏంటంటే వాటర్ని అయితే తీసుకోవాలి. ఇలా మీరు నీరు త్రాగలేకపోయినా, వామిటింగ్స్ వచ్చినట్టు అనిపించినా కొద్దిగా నీటిని అయితే ఎక్కువ సార్లు అయితే తాగండి. అలాగే నీటితో పాటు పండ్ల రసాలు కూడా తీసుకోండి. ఒకవేళ మీకు వాటర్ని తాగేటప్పుడు వామిటింగ్ ఫీలింగ్ ఏమైనా వస్తే వాటర్ని కొద్దిగా అయితే తాగండి. వాటర్తో పాటు ఫ్రూట్ జ్యూసెస్ కానీ, మజ్జిగ కానీ, ఇంకా చాలా మంచి చిట్కా ఏంటంటే రైస్ వాటర్, గంజి లాంటిది కూడా చాలా బాగా రీహైడ్రేట్ చేస్తుంది. దానితో పాటు కొబ్బరి నీళ్ళు కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా వాటర్ని మీరు ఎక్కువ మోతాదులో కూడా తీసుకోవద్దు. మనము డిహైడ్రేట్ అయ్యామే, చాలా వాటర్ తీసుకోవాలి కదా అని చెప్పి అతిగా మోతాదులో కూడా వాటర్ని అయితే తీసుకోకండి. కొద్దిగా కావాల్సిన మోతాదులోనే తీసుకోండి. ఎక్కువ వాటర్ని తీసుకోవడం వలన కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకు కావలసినంత వాటర్ మాత్రమే తీసుకోండి. రీహైడ్రేట్ అయినా కూడా మీకు సిమ్టమ్స్ పోవట్లేదంటే ఖచ్చితంగా దగ్గరలో ఉండే డాక్టర్ని అయితే ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే డిహైడ్రేషన్ అనేది మనం చూడ్డానికి చిన్నగానే కనిపిస్తుంది, ప్రాబ్లం చిన్నగానే అనిపిస్తుంది, కానీ ఇది ఒకవేళ ఫేటల్గా మారితే చాలా సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే దగ్గరలో ఉండే ఆసుపత్రికి మాత్రం వెళ్ళండి. ఒకవేళ మీరు కిడ్నీ డిసీజ్ కానీ ఉంటే, లేకపోతే అథ్లెట్స్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు డిహైడ్రేట్ అయ్యామని అనిపిస్తే కానీ డెఫినెట్గా మీరు దగ్గరలో ఉండే హాస్పిటల్కి పోతే దగ్గరలో ఉండే డాక్టర్ని అయితే ఖచ్చితంగా సంప్రదించండి. ప్రెగ్నెన్సీ వాళ్ళు ఒకవేళ ఎండలో ఎక్కువ తిరిగినా, ఎండలో ఎక్కువ పని చేసినా వాళ్ళకు అమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనేది తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఉమ్మనీరు తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ వాళ్ళు, చిన్నపిల్లలు, వయసు పైబడిన వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఈ వేసవి కాలంలో అయితే ఉండండి. ఇదండి ఫ్రెండ్స్, ఒకవేళ మనము డిహైడ్రేషన్ అవుతే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రీహైడ్రేట్ ఎలా అవ్వాలి అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకున్నాము. మీకు కానీ ఇంకా ఏమైనా సందేహాలు కానీ ఉంటే, ఇంకా వేరే టాపిక్స్ పైన ఏమన్నా మాట్లాడాలనుకుంటే కామెంట్ రూపంలో అయితే కింద కామెంట్స్ రాయండి. తర్వాత ఆ టాపిక్ అయితే నేను మాట్లాడతాను. స్టే హైడ్రేట్, స్టే హెల్దీ. థ్యాంక్ యూ.